ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. అద్భుతమైన బ్యాటింగ్, అసాధారణ బౌలింగ్తో ఈ మ్యాచ్పై ఆసీస్ పట్టు బిగించింది. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 6, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 11 పరుగులు దారుణంగా విఫలమయ్యారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 24 ఓవర్లలో 5 వికెట్లకు 128 పరుగులు చేసింది. క్రీజ్లో రిషబ్ పంత్ 28, నితీష్ కుమార్ రెడ్డి 15 ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు తీయగా మిచెల్ స్టార్క్ ఓ వికెట్ పడగొట్టాడు. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్లతో 140 పరుగులు చేశాడు. విధ్వంసకర సెంచరీతో చెలరేగగా మార్కస్ లుబిసెన్ 121 బంతుల్లో 9 ఫోర్లతో 64 హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, 4 వికెట్లు తీయగా నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్ర అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు. 157 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆసీస్ వ్యూహాలను పసిగట్టలేక వికెట్లు పారేసుకుంది. కేఎల్ రాహుల్ 7తో మొదలైన భారత్ వికెట్ల పతనం రోహిత్ శర్మ 6 వరకు కొనసాగింది. ఆచితూచి ఆడిన యశస్వి జైస్వాల్ 24, శుభ్మన్ గిల్లు కూడా పెవిలియన్ చేరగా భారీ అంచనాలతో బ్యాటింగ్లోకి వచ్చిన కోహ్లీ మరోసారి అవుట్సైడ్ ఆఫ్ స్టంప్ బలహీనతతో మూల్యం చెల్లించుకున్నాడు. రోహిత్ శర్మ అయితే తీవ్రంగా తడబడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో పంత్, నితీష్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడడంతో భారత్ మరో వికెట్ కోల్పోలేదు. కోహ్లీ, రోహిత్ మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే ఈ మ్యాచ్లో భారత్ పైచేయి సాధించేదని క్రికెట్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.